ఆహా, కళ్ళ ఫిగర్ ఎదురుగా వచ్చిందిగా. ఏ కళ్ళు కనిపించలేదా బ్లైండ్ ఫెలో? అవును మౌనిక, నిన్ను చూసిన ప్రతి మగవాడు దైత్యలాగా మారతాడు. వాట్? ఎస్ డార్లింగ్, ఈ బ్యూటీ ముందు ప్రతి మగవాడు బ్యాటింగ్ ఓడిన వాళ్ళ ఓడు మారిపోతాడు. నరసింహ, నీవు అన్నట్టు నిజంగానే గుడ్డివాడి మౌనిక. నరసింహ, నీకు ముందే చెప్పాను నా దారికి అడ్డు రావద్దని. నేనెవరో తెలుసా? తెలుసు మౌనిక, ఎస్ఐ చెల్లివని, మా గల్లీ పక్క సందులో ఉండే బుల్లివని, నా మనసు దోచిన వల్లివని, నీవంటే పడి వచ్చేవాళ్ళు ఈ ఊర్లో లైన్కి నలుగురు ఉన్నారని తెలుసు. అసలు విషయం అంచాను. ఈ సంగతి మా అన్నయ్యకి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏమవుతుంది మౌనిక, మన ఇద్దరికి పెళ్లి అవుతుంది, లేదంటే నీకు రేపు అవుతుంది, నా కేసు మాఫీ అవుతుంది. మీలాంటి వాళ్ళకి చెంప దెబ్బలతో కాదురా, చెప్పు దెబ్బలతో సమాధానం చెప్పాలి. లేడీ కనిపిస్తే చాలు రాగింగ్ పేర్లతో వాళ్ళకి జాగింగ్ చేసి వాళ్ళ వెంట దిగి వాళ్ళ అల్లరి పాలు చేస్తున్నారు. నీకు భయపడడానికి నేనేం మామూలు పిల్లని కాదు. ఇన్స్పెక్టర్ చెల్లిని తొక్క తీయించి బాటా కంపెనీకి పార్సల్ పంపిస్తా. నిన్ను సర్వనాశనం చేసి ఈ అన్నకు కానుక పంపుతా. రా. చాలా థ్యాంక్స్ అండి. ఏమండి మౌనిక గారు, థ్యాంక్స్ చెప్పి నన్ను దూరం చేయకండి ప్లీజ్. అబ్బే భలే వారండి. అన్నట్టు ఎగ్జామ్స్ బాగా రాసారా? రాశానండి, కానీ ఎనీ డౌట్? ఎస్, నేను పాస్ కావడం నీ మీద ఆధారపడి ఉందని చెప్పాను, మర్చిపోయారా? సారీ మిస్టర్. అన్నట్టు మీ అన్నయ్య గారిని పరిచయం చేస్తా అన్నారు. బాగున్నారండి, మరి నా విషయం? చూడు పవన్, నాకు ఈ ప్రేమ ఇలాంటివి నచ్చవు. మనం ప్రేమించుకుంటాం, ఆ విషయం మన పెద్దలకి నచ్చదు. వాళ్ళు మన కోసం మంచి పనులు చేస్తుంటే మనం వాళ్ళ కోసం చెడ్డ పనులు చేయడం కరెక్ట్ కాదన్నది నా పాలసీ. ఏమండి మౌనిక గారు, నీ ప్రేమ లేదే నాకు ప్రాణమే లేదు. అది ఉంది అంటే నీ కోసం, నీ ప్రేమ కోసం. పవన్, ఇలాంటివి నాకు నచ్చం. ఇంకోసారి టాపిక్ నాకు దగ్గర తీసుకురాకు. ఐ డోంట్ లైక్ దట్. అలా అనుకో ప్లీజ్. నాలో ప్రవహించే ప్రతి రక్త బొట్టు నీ ప్రేమ నిలిచి ఉంది. ఏది చూయించు. నాలో ప్రవహించే ప్రతి రక్త బొట్టు నీ ప్రేమ నిలిచి ఉంది. ఏది చూయించు. వద్దు పవన్, నీ ముందు, నీ ప్రేమ ముందు నేను పూర్తిగా ఓడిపోయాను. నీవు లేని నా జీవితం వ్యర్థం మౌనిక, వ్యర్థం. పవన్, నేను ఓడిపోయాను. నీ ముందు, నీ ప్రేమ ముందు పూర్తిగా ఓడిపోయాను. మౌనిక, నీవు ఎవరి ముందు ఓడిపోకూడదు, ఎప్పుడూ ఓడిపోకూడదు. నీవు నా ప్రాణం ఉన్నంత వరకు తల ఎత్తుకొని తిరుగుతూనే ఉండాలి.